ఓ ప్రముఖ టీవీ ఛానల్ చేపట్టిన ఓ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఎడిటర్ అసోసియేషన్ కీలక వ్యక్తి అయి ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రజలకు, అమరావతి ప్రజలకు జగన్, భారతీయులు క్షమాపణ చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. గౌరవం అన్న పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక బంధాలకి, బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పటికీ అర్థం అవుతుంది నాకు. ఎస్, ప్రతి ఒక్కరు తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లే ఏం మాట్లాడతారులే, వదిలేశాడు కదా అనుకుంటా. కనీసం తల్లి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు, చెల్లి అంటే గౌరవం లేదో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే సాక్షాత్తు నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తన్నుగా వస్తుంది. అమరావతి ప్రజల గురించి, అమరావతి ప్రాంతం గురించి, రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా, అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో, నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అని ఒక పదం ఉపయోగించాను. ఆ పదం కూడా ఈరోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కనీసం స్త్రీ అన్న దాన్ని ఏమంటారంటే కనీసం చిన్నదైనా ఎవరైనా అయ్యో పాప మహిళ వదిలేయండి అంటారు. అది కూడా లేకుండా రాజకీయం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి మహిళల్ని పావులుగా ఉపయోగించుకొని ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా ఈ రాజకీయాలు చేసే పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైనా మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులోని ఎంతటి వారినైనా మాత్రం వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అదేవిధంగా అమరావతి ప్రజలకి